హాయ్ వ్యూయర్స్, మీకోసం సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసానండి. ధాబా స్టైల్లో తయారు చేసేటటువంటి రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ఇది ఉత్తర భారతదేశంలో ఆహార ప్రియులందరికీ ఒక మంచి విందండి. ఈ పన్నీర్ కర్రీని రోటీ, చపాతీ, పరాఠా, జీరా రైస్, ఘీ రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో చూపించిన విధంగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని బోత్ సైడ్ రోస్ట్ చేసుకోండి. అదేవిధంగా ప్యాన్లో క్యాప్సికమ్, ఆనియన్ వీడియోలో చూపించిన విధంగా క్యూబ్ షేప్లో తీసుకుని వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ½ టీ స్పూన్ జీరా తీసుకోండి. దాని ప్యాన్లో వేయించుకోండి. అది చిటపటలాడుతూ ఉండాలి. అలా వేయించుకుంటున్నప్పుడు కొంచెంగా తరిగినటువంటి టమాటో, అదేవిధంగా ఉల్లి వేసుకొని మనం ముఖ్యంగా దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి, వేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే మీకు హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ రావాలి అంటే అది ఒక్క జీడిపప్పు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే గ్రేవీ టేస్ట్ ఉంటేనే మీ పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా రుచికరంగా మీరు ఆ రుచిని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు బాగా వేయించుకున్నటువంటి టమాటో, ఆనియన్ వీటిని మనం బాగా వేయించుకోవాలండి. ఎందుకు అంటే పచ్చిదనం పోతేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్నట్టు వాటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకునేంత వరకు కొంచెం వేచి ఉండాలండి. ఎందుకంటే మిక్సీలో వేడివేడిగా చేసుకుంటే మనకి బాగోదండి. తెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకొని గ్రేవీ కోసం మనము రెడీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ½ టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు బాగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత పసుపు, కారం వీడియోలో చూపిన విధంగా నూనెలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీని మన ప్యాన్లో వేసుకొని ముందుగా చేయించుకున్నటువంటి ఆ పసుపు కారంలోకి బాగా మిక్స్ అయ్యేటటువంటి వరకు కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత పచ్చిదనం పోతుంది, మంచి కలర్ ఎన్హాన్స్ అవుతుందండి. ఈ విధంగా కలుపుకున్నటువంటి రెడీ చేసినటువంటి దీనిలో మనం మిక్సీ కొట్టించుకున్నటువంటి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళు కొంచెం వేసుకొని ఆ పాత్రలో ప్యాన్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ చూడండి, ఒక ఆయిల్ కంటెంట్ అనేది పైన తేలుతూ ఉంది. ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని దాన్ని బాగా వేసుకొని మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకొని దానిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మీరు గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. దీని తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, తగినటువంటి సాల్ట్ వేసుకొని మీరు బాగా కలుపుకోవాలండి. దానిలో మీరు బాగా కలుపుకొని తర్వాత మీకు కొంతమంది గ్రేవీ చిక్కగా ఉండాలి, కొంతమందికి ఇదిగా ఉండాలి. కాబట్టి కొంచెం గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత చూసారు కదండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఆ కలర్ఫుల్నెస్ గోల్డెన్ రంగు వచ్చింది కదండి. ఇప్పుడు మీకు దానికి సరిపడినటువంటి నీరు వేసుకొని ఆ గ్రేవీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం ఉడుకుతున్నట్టు ఉంది కదండి, దానిలో మనం కట్ చేసుకొని వేయించుకున్నాం చూసారు కదండి, క్యాప్సికమ్, ఆనియన్, అదేవిధంగా పన్నీర్ ముక్కల్ని మనం ఆ గ్రేవీలో దించుకోవాలండి. దించుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 తీసుకొని దానిలో వేసుకొని ఇప్పుడు దాన్ని ఉడికించడానికి కొంత సమయం ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత 1 టీ స్పూన్ మనకి బటర్ అనేది వేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా అద్భుతంగా రెడీ అవుతుందండి. కొంచెం ఉడికించడానికి మనం ఒక 2 to 5 మినిట్స్ అనేది ఉంచానండి. బాగా గ్రేవీ దగ్గరగా వచ్చిందండి, చూసారు కదండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ మసాలాలో లాస్ట్ది కస్తూరి మేతి అనేది వేయాలండి. నాకు ఒక బాలకృష్ణ డైలాగ్ గుర్తొస్తుంది, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా, లైఫ్లో కొన్ని వినకూడదు, కొన్ని రుచి చూడకూడదు అని ఫిక్స్ అవుతా. నాలుగుకి పొరపాటున నాకు ఆ రుచి తగిలినా, నా కంటికి కనిపించినా తిని పడేస్తాను రా, జై బాలయ్య. అందుకే ఇలాంటి డైలాగ్తో మన ఫినిషింగ్ ఎండ్ ఇస్తున్నామండి. అదేవిధంగా మన పనీర్ కూడా చాలా అద్భుతంగా రెడీ అయిపోయింది. ఈ పనీర్ని చూస్తుంటే నా నోరు బాగా రుచిగా నోరు ఊరుతుందండి, లొట్టలు వేసుకొని తినాలనిపిస్తుంది. దీంతో చపాతీ కాంబినేషన్ కానీ పరోటా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అందుకే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.